జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అల్లం నారాయణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు జర్నలిస్టుపై ఉన్మాదిలా దాడి చేశారన్నారు. ఇప్పటి వరకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పలేదని వారు మండిపడ్డారు. TV9 జర్నలిస్ట్ రంజిత్ మీద మరికొందరు జర్నలిస్టుల మీద సినిమా నటుడు మోహన్ బాబు చేసిన దాడిని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. TV9 చేస్తున్న ఉద్యమం కానీ జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మీడియా సంస్థలు కానీ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ చేసే ప్రతి ఉద్యమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తోడుగా ఉంటుంది, సంఘీభావం ప్రకటిస్తుంది. రెండవది, చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళం చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా మనందరం కూడా, అంటే మీడియా యాజమాన్యాలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలు, వాటికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే విధంగా మనం ఆ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకటి. రెండవది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ అధికారులు కానీ వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం, మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో వెంటనే జోక్యం చేసుకొని తప్పనిసరిగా మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. మోహన్ బాబు కుటుంబానికి ఏమాత్రం విచక్షణ ఉన్నా, ఏమాత్రం జ్ఞానం ఉన్నా ఓ రకంగా వాళ్ళు వెంటనే జర్నలిస్టు లోకానికి, ముఖ్యంగా రంజిత్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి. అట్లాగే మన మిత్రులు అన్నట్టుగా ఈ సందర్భం నిజానికి మన అందరి సందర్భం. ఇది యూనియన్లకు సంబంధించిందో లేకపోతే ఒక జర్నలిస్టులకు సంబంధించిందో కాదు, మొత్తం జర్నలిస్ట్ లోకానికి సంబంధించిన ఒక సందర్భం. ఎందుకంటే ఇట్లాంటి దాడి ఎప్పుడూ జరగలేదు. ఎలక్ట్రానిక్ మీడియా పుట్టినప్పటి నుంచి కావచ్చు, ట్రెడిషనల్గా ప్రింట్ మీడియా ఉన్నప్పుడు కావచ్చు, ఇట్లాంటి దాడి ఒక సెలబ్రిటీ అనుకునే వాళ్ళ నుంచి జరగలేదు. ఇది జరిగింది కాబట్టి ఈ అనాగరికమైన దాన్ని ఖండించడానికి మనం జర్నలిస్ట్ లోకమంతా కలిసి ఉందాం. ఛానల్ పేరు ఏదైనా, ఈ ఛానల్స్ అన్నీ, ఈ కెమెరాలు కావచ్చు, ఈ మైకులు కావచ్చు, పేదవాడి గొంతు వినిపించాయి, బాధల్లో ఉన్నవాడికి గొంతు వినిపించాయి, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి, మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, మీరు నా స్పందన తెలియజేయడానికో, నా బాధను చెప్పుకోవటానో, నా కష్టాన్ని చెప్పుకొని అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ మైక్ని తీసుకొని వెళ్ళి కొట్టడం అనేది 30 ఏళ్ల ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు అది.
ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిని దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏమి ఎక్కడ రెచ్చగొట్టలేదు. మనోజు గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు. పక్కన అందరు మీడియా వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు ఒక టీవీ9కి సంబంధించిన రంజిత్కి దాడి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి, గేలు చేయటం లాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది, ఇది వ్యక్తిగా, జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద